రంజన వచ్చేసి మళ్ళీ ఒక స్త్రీగా మారటం అనేది మనము ఆ చాప్టర్‌లో ఉన్నాము. ఇది 28వ చాప్టరు. దీంట్లో మొత్తం మనకి 65 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాము. దాన్నొచ్చి మనము 5 విభాగాలుగా విభజించుకుంటాము. అదేంటంటే 1-27 వరకు కూడా పురంజన ఏ విధంగా ఈ చండవేగ, కాలకన్య వీళ్ళందరూ కూడా సైనికులు అందరూ కూడా దాడి చేయడము, దానివలన అతను ఎంత ఇబ్బంది పడ్డాడు, ఏ విధంగా అనేది చూసుకుంటూ అతను చివరికి చనిపోవడం వరకు. ఆ చనిపోయే ముందు కూడా ఏంటి అంటే 18 వరకు అతను ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనేది చూస్తాము. ఆ తర్వాత 18-22 శ్లోకాల వరకు కూడా ఆ పురంజన ఏంటి ఆ భార్య కోసము, పిల్లల కోసము ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత 22-27 వరకు కూడాను ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బంధించేసి సైనికులందరూ కూడా ఆయన బంధించి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన ఇంతకుముందు అన్నో రకాలైన యానిమల్స్‌ని చంపేసి ఉన్నాడు కాబట్టి మాంస భక్షణ కోసం కానీ ఏ విధంగా అయితే ఏమి, ఆ జంతువులన్నీ కూడా ఆయన్ని పొడవడం అనేది మొదలుపెడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చనిపోయేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల తేళ్లు కుడుతూ ఉంటాయి. ఆ బాధ ఏంటి అనేది చెప్తూ ఉంటారు కదా మనకి. ఇదంతా మనం థర్డ్ క్యాంటోలో మనం చూసాం కూడాను. మనం చనిపోయేటప్పుడు ఎంత బాధుంటుంది. మనల్ని తీసుకెళ్ళేటప్పుడు సూక్ష్మ శరీరంని ఎలా వెళ్తూ ఉంటాము. ఇవన్నీ కూడాను మనం విన్నాం. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి 28-32 శ్లోకాల వరకు కూడా పురంజన ఏంటంటే భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి ఎం ఎం వాపి స్మరణ భావం మనం ఏ గురించి ఆలోచిస్తూ ఉంటామో అలా విధంగా ఈయనకి ఆడ జన్మ అనేది లభిస్తుంది. ఒక స్త్రీగా జన్మిస్తాడు. అదే వచ్చేసి విదర్భ రాజుకి వైదర్భి కింద ఆమె జన్మ తీసుకుంటుందనమాట. తర్వాత 33-42 వరకు కూడా ఏంటి అంటే ఆమెనొచ్చేసి మలయధ్వజ అని ఒక రాజుకిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఆ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకలాగే ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడము అవన్నీ కూడా మనం చూస్తాము. చూసిన తర్వాత వాళ్ళేంటంటే పెళ్ళయ్యి పిల్లలయిపోయిన తర్వాత కొన్ని రోజులయ్యాక రాజ్యాన్నంతా కూడా పిల్లలకి అప్పచెప్పేసి మలయధ్వజ ఏంటంటే అరణ్యం వెళ్ళిపోతాడు. అరణ్యం వెళ్ళిపోతే వెంటనే ఆయన కూడా ఈమె బయలుదేరుతుందనమాట. అందుకే మలయధ్వజ అనేది మనకి ఒక గురువు లాంటిదంటే, గురువు చెప్పింది మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనం మెయిన్‌గా లెసన్ ఇక్కడ అదనమాట మనకి. సో, అప్పుడు ఆయనకి సేవ చేసుకోవడానికి ఆమె ఎళ్తుందనమాట. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఆ మలయ ధ్వజ చనిపోతారు. అది ఆమెకి తెలుస్తదనమాట. తెలిసి ఆ తర్వాత మనకి 43-50 శ్లోకాల వరకు కూడా ఆమె ఎంతలా విలపిస్తుంది అనేది ఆయన చనిపోతే ఆయన్ని పట్టుకొని ఏడుస్తుందనమాట. ఆ విలపించడము అదంతా కూడాను వస్తుంది. తర్వాత మనకి 51-65 శ్లోకాల వరకు కూడా ఏంటంటే ఆమె ఆ విలపించే టైంలో మలయధ్వజ ఫ్రెండ్‌గా ఒక బ్రాహ్మణుడొస్తాడనమాట. కానీ ఆయనెవరు అంటే ఒక పరమాత్మే. మనకి ఎప్పుడైతే మనం గురువు యొక్క సందేశాన్ని వింటూ దాన్ని ఫాలో అవుతూ ఉంటామో, మనల్ని గురువు వీడినా కూడాను మనల్ని భగవంతుడు మనల్ని వీడడు అనేది మెయిన్‌గా అనమాట. సో, భగవంతుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆమెకంతా కూడా నాలెడ్జ్ ఇస్తాడనమాట. నువ్వు దేని గురించి ఇంత ఆలోచిస్తున్నావు అది ఇది అనేసి ఆమెకి నాలెడ్జ్‌ని పంచిపెడతాడనమాట. ఇదంతా నా మాయే, నా మాయ వల్లనే నువ్విలాగా ఇందులో ఉన్నావు. మనిద్దరమీ ఒక చోటే ఉండేవాళ్ళం. కానీ నువ్వు నన్ను మర్చిపోయావు. నువ్వు నన్ను గుర్తు తెచ్చుకో. మనిద్దరం ఒక చోట నుంచే వచ్చాము అనేసి ఆమెకి ఆ నాలెడ్జ్ అంతా ఇస్తాడనమాట. లాస్ట్‌లో 65 శ్లోకంలో ఆయన నారదముని మనకి చెప్పేస్తాడనమాట. ఏది ప్రాచీన బర్హి కథ ఇదంతా చెప్తుంది. సో, ప్రాచీన బర్హికి చెప్తాడనమాట. ఇదంతా ఏంటి అంటే నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. దీని నుంచి నువ్వు బయటికి రావాలి అని. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నువ్వు ఆయన ఒకటే. అందుకే నేను ఇదంతా కూడా నీకు ఒక ఉపమానంగాను, ఒక కథలాగా కూడా నీకు చెప్పాను అని జెప్పేసి రివీల్ చేస్తాడనమాట. సో, ఇది మనము ఈ చాప్టర్‌లో చూడబోయేది. సో, నిన్న మనం 9 శ్లోకాల వరకు కూడా మనం తెలుసుకున్నామనమాట. సో, ఆ 9 శ్లోకాల్లో ఏముంది ఎవరైనా చెప్తారా పాయింట్స్? నిన్న ఏం జరిగింది? హరే కృష్ణ. ఎవరు చెప్పరా? వినిపిస్తుందా మాతాజీ నేను అడిగేది? హరే కృష్ణ మాతాజీ. యెస్ మాతాజీ. నిన్న ఏం జరిగింది? నిన్న మనం ఏం చెప్పుకున్నాము? 9 శ్లోకాలయ్యాయి కదా! వాటిలో ఏం చెప్పుకున్నాం? ఏమన్నా పాయింట్స్ గుర్తున్నాయా? ఈ ముసలితనం చేత ఈ ప్రా ఈ ప్రాచీన పర్య నామం భయం అనే నామధేయంగా కలిగిన యవనరాజు ఈ ప్రజ్వారము కాలకన్య ఈ సైనికులతో లోకం అంతా సంచరించి సాగుతున్నారు.
ఆ తర్వాత ఆ దేహం మీద దాడి చేస్తారనమాట. అంతే ముసలితనం వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి పురంజనుడు ప్రచండ వేగంతో దండెత్తడం వల్ల రోజు రోజుకి ఆ ముసలితనం వల్ల దేహం క్షీణించి బలహీనమైనగా అయిపోయి ఆ ముసలి సర్పం చేత పాలించబడుతుంది. అంటే ఆ దేహం క్షీణించినప్పుడు మృత్యువు కూడా దగ్గరగా వచ్చి యమదూతలు కూడా తీవ్రంగా దాడి చేస్తారని దానికి అర్థం అనమాట. ఎస్ మేడం. కాలకన్య క్రమంగా ఆ దాడి చేసి ఆ ముసలితనం మీద దాడి చేసినప్పుడు అది మనిషి దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి మనిషికి చిన్నప్పుడే ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ శిక్షణ ఇస్తే అతను తాలూకా సేవ, భగవంతుడి సేవలో నెలకొని ఉండడం వల్ల అంటే ఈ శిక్షణ అంటే ఏంటంటే ఈ మైథునము, సంతానము ఇవన్నీ కూడా క్రమంగా జరగడం, అధికంగా కాకపోవడం, దానివల్ల కొంచెం బ్రహ్మచర్య విధానం తీసుకోవడం, సంతానం తక్కువ కలగడం, వాళ్ళు మంచి వాళ్ళు పుట్టడం, దానివల్ల అతనికి చిన్న వయసులోంచి చేయడం వల్ల ముసలి వయసు వచ్చేసరికి అతనికి అంతా ఆధ్యాత్మికంగా ఉంటాడు. ఆ విధంగా అతను పెద్దవాడయ్యేటరికి తను కోరిన విధంగా తను శరీరాన్ని ఇంద్రియాల్లోని వాటిలోని రక్షించుకొని ఆ రక్షణలో ఉండడానికి అతను జాగ్రత్త పడతాడు. అని చేత అతనికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి అని చెప్పి, ఆ శిక్షణ లేకపోతే ఈ విధంగా వేరంగా ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరికి చెందకుండా, ఎవరు సమంగా ఎవరైనా దేహాన్ని వదలడానికి రెడీగా ఉంటారా? ఎంత ముసలి వాళ్ళైనా సరే, వాళ్ళకి ఇంకా కాళ్ళు పనిచేయవు, ఏమి పనిచేయవు. అయినా సరే ఎవరు కూడాను ఇంకా అనుభవించాలి అని అనుకుంటారు, కానీ ఎవరు కూడా వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోరు. అలా ఏదైనా చావు దగ్గరకు వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ గురించి ఆలోచించడం మొదలు పెడతారనమాట. అదే మనము లాస్ట్ శ్లోకాల్లో మనం చూసిందేంటి, ఎప్పుడైతే ఇవన్నీ కూడా తినాలి అని అనుకున్నా కూడా అవన్నీ ఏమవుతాయి, ఈ ఓల్డ్ ఏజ్ వలన మనకి ఈ ముసలితనం వల్ల ఏవి కూడా రుచించవు, తిన్న అరగవు, ఇవన్నీ కూడా అన్నమాట. కానీ కోరిక చేస్తుందా? చావదు. కోరిక మాత్రం చావదు. తిన్నా ఏమీ రుచి లేదు అని అంటాము, కానీ కూడా కోరిక అనేది చావదన్నమాట. అందుకని ఆ జీవితాన్ని ఎలాగే ఈడుస్తాడు అంటే, ఇవన్నీ తెలుస్తున్నప్పటికీ కూడా ఇంకా కోరికలు ఉంటానే ఉంటాయి. వాటిని ఎట్లా నెరవేర్చుకోవాలా అని, లేకపోతే ఈ పిల్లల మీద, ఈ అవయవాల మీద ఇంకా మమకారము ఇవన్నీ కూడా ఏమీ పోవన్నమాట. వీటన్నిటిని పోషణ నేను ఇంకా ఎలా చేయాలి అని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు ముసలితనం వచ్చింది, ఇంకా ఏం చేసినా కూడా లాభం లేదు, ఇలాంటి సిచ్యుయేషన్స్ ఆయన ఆలోచించడం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ కాలకన్య అనేది ఎవరు అంటే వృద్ధాప్యం అనేది, చండవేగ అనేది గంధర్వ ఎవరు అంటే టైము అని, యవ్వన అంటే మృత్యువు అని, ఆయన యొక్క సైనికులు అంటే వ్యాధులు అని, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాయో, ఎంతగా ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఎంత శక్తి ఇవన్నీ కూడా హీనించిపోవడం మూలంగా వాటిని ఎదుర్కోలేకపోతాడనమాట. వాటిని ఆపుదాము అన్నా కూడా వాటిని ఆపలేకపోతాడు. సో అందుకనే మనము ఎద్దు అనుకున్నా కూడా అది ఫోర్సిబుల్గా మన దగ్గరికి వస్తుంది అనేది మెయిన్ లెసన్ అనమాట. సో మన ఈ ముసలితనములో ఎంతకంత కష్టాలు పడతాము అంటే, మన రెగ్యులేటెడ్ కింద మాతాజీ చెప్పినట్టు మన చిన్న వయసు నుంచి ట్రైనింగ్ పొందేసి మనం ఈ మైథున సుఖంలో ఎక్కువగా మునిగి తేలిపోయి ఉన్నాము అంటే మనకి అంత ఎక్కువ కష్టాలు పడతామని సెకండ్ థర్డ్ శ్లోకాల్లో ప్రపాదులు వారు చెప్పారు. నేను మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఏంటివి అవి? ఎవరికైనా గుర్తున్నాయా? ఏదో మన చివరి వయసులో ట్రైనింగ్ చేయగలమా మన బాడీని? ఒక కుక్క ఉందనుకోండి, ముసలి కుక్కకి యంగ్ కుక్కకి ఉందనుకోండి, వాటికి ట్రైనింగ్ ఫాస్ట్గా దేనికి ఇవ్వగలం మనం? యంగ్ దానికి ఇవ్వగలం, అదే ముసలి దానికి ఇవ్వలేము అనమాట. అందుకనే మనం లాస్ట్లో మనం ట్రైన్ చేసుకోవచ్చు అంటే అది సంభవం కాదు అనేది మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ముందు నుంచే ట్రైన్ చేసుకోవాలి. ఈ ముసలితనం వద్దన్నా కూడా మనల్ని అటాక్ చేస్తుంది, ఆ టైంలో మనం ఏమీ చెయ్యలేము అనే పాయింట్స్ మెయిన్గా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, సో ఇవాళ 10th చూద్దాం. गन्धर्वयवनाक्रान्तां कालकन्योपमर्दितां हातुं प्रचक्रमे राजा तां पुरीमणिकामतः. చదవండి మాతాజీ ఎవరండి? నేనే చదువుతాను మాతాజీ.
చదవండి మాతాజీ. గంధర్వయవనాక్రాంతాం బాలకన్యోపమర్దితాం మాతుం ప్రచక్రమే రాజా తాం పురీమణి కామతః. పురంజనుని పురమును గంధర్వ యవన సైనికులు ఆక్రమించుని. పురంజనుడు ఆ పురమును వీడగోరకొనను. అది కాలకన్యచే ధ్వంసమైన కారణమున పరిస్థితిని అనుసరించి అతడు బలవంతంగా దానిని వీడవలసి వచ్చెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి వెళ్ళాలనిపించదు. మృత్యువు దగ్గరకు వచ్చి మనల్ని తీసుకెళ్తున్నా మనం ఏమంటాము, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు, నన్ను అప్పుడే తీసుకెళ్తున్నారు, ఈ చక్కగా ఎంజాయ్ చేస్తాను కదా మా ఫ్యామిలీ తోటి అది అని. అంటే ఇప్పుడు మన బాడీ వెళ్తూ ఉన్నా ఈ బాడీని వదిలి వెళ్ళాలి అని ఉండదన్నమాట. ఎందుకంటే ఈ బాడీతో అంత అటాచ్ అయిపోయి ఉంటాం అనమాట. కానీ అక్కడ ఏమవుతుంది, ఈ మృత్యువు మనల్ని అసలు కంపల్సరీ మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి ఈ 10వ శ్లోకంలో మనకి చెప్తుంది ఏంటి అంటే, వీళ్ళ వలన ఏంటంటే ఈ యవన సైనికులు అంటే జబ్బులు, గంధర్వ అంటే ఈ మృత్యువు, మళ్ళీ కాలకన్య అంటే వృద్ధాప్యం, వీటన్నిటి వలన ఏంటి అంటే మనం బలవంతంగా విడాల్సి వస్తుంది. అంతేకాని నేను హ్యాపీగా నేను వెళ్ళిపోతాను అని ఎవరో తప్ప చాలా తక్కువ మంది అలా రెడీగా ఉండి వెళ్ళేవాళ్ళు అనమాట. అలా చూసుకున్నాము అంటే మనము మన ప్రపాదుల వారిని తీసుకోవచ్చు. ప్రపాదుల వారు అంటే ఆయన చూడండి, వాళ్ళకి ఇంట్లో అన్ని కష్టాలు, ఫ్యామిలీ ఉండేది కాదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రిలేటివ్స్ సపోర్ట్ లేదు, అక్కడ వ్యాపారం అయిపోయింది. అయినా సరే ఆయన ఏ బాధ్యతల్ని వదలకుండా అలాగే పట్టుకొని చేశారు. కానీ ఎప్పుడైతే ఆమె మరీ నిష్క్రమించిందో అప్పుడు ఆయన వదిలేసి వెళ్ళారు. సో ఇప్పుడు చూడండి, అంత వయసులో ఆయన అమెరికా వెళ్ళి మనందరి కోసం ఇంత కష్టపడాల్సిన పని ఏంటి? అక్కడ ఆ కాలకన్య అనేది వచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్ళి చేశారనమాట. అలా మనకి ఎంతో మంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ కాలకన్య ఇది వచ్చినా కూడాను బలవంతంగా వేడాల్సి వచ్చింది. బలవంతంగా వెళ్ళే వాళ్ళది ఎవరిదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఈ భాగవతంలోనే మనం చూసాం. ఎవరు ఆ విధంగా అంటే కొడుకులందరూ చనిపోయినా సరే ఆ ఆ, పాండవుల దగ్గర ఏమనుకున్నాడు, ఎంత ఆ మమకారంతో బాడీని వదిలిపెట్టి వెళ్ళింది ఆయనకి, వాళ్ళ దగ్గర అయినా ఉండి బతుకుదాము అని అనుకున్నాడు. అందుకే బలవంతంగా ఎవరు వచ్చి తీసుకెళ్లారు ఆయన్ని, ఎవరు చెప్పారు ఆయనకి, అంత గురువులాగా మొత్తం చెబితే అప్పుడు వదిలి వెళ్ళిపోయాడు. లేకపోతే అప్పటి వరకు కూడా ఆయనకి వదలాలనే లేదు. ఓల్డ్ ఏజ్ వచ్చిందే, మనం ఇంకా వీళ్ళ మీదే ఆధారపడింది. ఇంకా ఆయన ఎంత ఇదిగా చెప్తాడు. మనం అంతా ఫస్ట్ క్యాంటోలో చూసాము. నీకు సిగ్గు లేదా, లజ్జ లేదా, ఎవరినైతే చంపాలనుకున్నావో వాళ్ళు పెట్టే ఫుడ్డే తింటావా నువ్వు, అది ఇది అని ఎంత ఇదిగా చెప్తాడు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇంకా ఇలాగా చావు వస్తున్నా కూడా నిర్భయంగా వెళ్ళిన వాళ్ళు, బలవంతంగా కాకుండా మమ్మల్ని తీసుకెళ్ళిపో అని వెళ్ళిన వాళ్ళు మనకి ఎగ్జాంపుల్స్ కొంతమందిని చెప్పండి. మనకి భాగవతంలో చాలా మంది ఉన్నారు. మీకు చదువు వస్తుంది అని తెలిసినప్పటికీ హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వెళ్ళారు. పరీక్షిత్ మహారాజ్, భీష్ముడు, పాండురంగాల పుండరీక, యా మాతాజీ పుండరీక చెప్పు. సో ఈ విధంగా మనకి ప్రపాదుల వారు ఆయన ఎదురు చూసేవారు, నో ప్రాబ్లం ఎప్పుడైనా పర్వాలేదు అనేసి. సో ఈ విధంగా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నమాట. అందుకనే ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడము ఇవన్నీ కూడాను. అందుకే మనకి ట్రైనింగ్లో ఏంటి అంటే వానప్రస్థాకి వెళ్ళిపోవాలి మనం. ఆ వానప్రస్థాకి వెళ్తే ఏంటంటే ఫ్యామిలీ మీద ప్రేమ ఉండకూడదు అని చెప్పట్లేదు, బట్ అటాచ్మెంట్ ఉండకూడదు మనకి మెయిన్ అదనమాట ఇక్కడ. సో అందుకే ప్రపాదుల వారు చెప్తున్నారు మనకి ఇక్కడ, మనకి ఏంటంటే ఎవరివి కూడా ఈ బ్రహ్మ నుంచి మొదలుకొని చిన్న చీమ వరకు కూడాను ఏది కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకోరంట. బాగా భోగం అనుభవిద్దాము అనే కోరిక ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకనే
ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రహ్మ కూడా ఏం చేశాడు ఇక్కడ ప్రజాభివృద్ధి కోసం సప్త ఋషుల్ని ప్రజాపతుల్ని వీళ్ళందరినీ సృష్టించాడు. మనకి కర్మానుసారం మన గత కర్మలను పెట్టి మనకి నెక్స్ట్ జన్మ అనేది వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి తెలుసు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ప్రపాదుల వారు చెప్పాలనుకుంటుంది, ఎప్పుడైతే మనం ఈ భౌతిక దేహంతో ఎక్కువ మనం సాంగత్య అటాచ్మెంట్ పెట్టుకొని ఉంటామో అప్పుడు ఏంటంటే మనకి తెలుస్తున్నప్పటికీ ఈ భౌతిక దేహం దేనికి పనికిరాదు అని తెలుస్తున్నప్పటికీ కూడా మనం ఈ మాయ వల్ల ఏమవుతుంది అంటే మనం దాన్ని వదిలి వెళ్ళాలి అని అనుకోమన్నమాట. అందుకే దానికి ఎగ్జాంపుల్గా మనకి ఎప్పుడు చెప్తుంటారు చూడండి, ఈ పంది ఉందనుకోండి, నీకు లేదు నేను ఈ మంచి స్థానాన్ని ఇస్తాను తీసుకెళ్ళి మంచి స్థానంలో పెడతాను అన్న దానికి ఏది ఇష్టం? ఆ మలం ఎక్కడుంటుందో ఆ ప్లేసే ఇష్టం. అంతేకాని నీకు మంచి బెస్ట్ ప్లేస్ ఇస్తాను అన్నా కూడా దానికి ఇష్టం ఉండదనమాట. ఇక్కడ ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, వదిలేసి వెళ్దాము అని ఎప్పుడు కూడా ఆ బాడీలో ఉన్న బాడీ అనుకోదనమాట. ఈ బాడీయే నాకు బాగుంది, ఇక్కడే ఉందాము అనేసి. మనకి ఎగ్జాంపుల్‌గా ఇంద్రాది కూడా చెప్తారు కదా! ఎప్పుడైతే ఆ జన్మ తీసుకొని వస్తే తర్వాత నీ జన్మ ఇది కాదు, నువ్వు ఇంద్రుడివి రావయ్యా అంటే, నాకిక్కడ చాలా బాగుంది నేను రాను అని అంటాడు కదా! సో అదే విధంగా ఏంటంటే మనకి ఇంకో జన్మ వస్తుంది తర్వాత ఇది అని తెలిసినా కూడా మనం ఇది వదిలిపెట్టి వెళ్ళలేము అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకనే ఈ పురంజనుడికి ఏంటి అంటే ఆ బాడీని వదిలేసి వెళ్ళాలని లేదు, కానీ తప్పక వదిలేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారనమాట. అదే మనకి డివోటీస్ ఉన్నారనుకోండి, డివోటీస్కి బాధ ఉంటుందా వాళ్ళు వదిలేయాలి అంటే? ఉండదు మాతాజీ. హరే కృష్ణ. ఉండదు ఉండదు. మాతాజీ. ఇప్పుడు నేను మనకే మన దాంట్లోనే కొంతమంది చెప్పారు, మేము రెడీగా ఉన్నాం మాతాజీ మమ్మల్ని తీసుకెళ్తే ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి. కానీ మనందరికీ తెలుసు మనకి 4 నుంచి మనం ఎవ్వరు కూడా మనల్ని తప్పించలేరు. ఏంటి ఆ 4? జన్మ మృత్యు జరా వ్యాధి. కానీ వీటి నుంచి మనం బయటపడాలి అని అనుకుంటూ ఉంటాము. అది మనం అనుకోని పిచ్చే అని తప్ప మనకి వ్యాధులు రాకూడదు, మనకి మృత్యువు రాకూడదు అనుకోండి. జన్మ మృత్యు జరా వ్యాధి అనేది కంపల్సరీ కూడా అందరికీ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఈ మార్పులన్నీ తెలుసు మనకి బాల్యం నుంచి, మనం యవ్వనం నుంచి మనం ఇలాగ మారుతూ వెళ్తూ ఉంటాము అని తెలిసినప్పటికీ కూడా మనం ఏంటి అంటే అయినా కూడా ఈ బాల్యంలో మనం వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడము అని చెప్పేసి ప్రపాదుల వారు చెప్తున్నారు. ఇంత నాలెడ్జ్ పెట్టుకొని కూడా కొంతమంది వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు అని చెప్పేసి. దానికోసం ఏం చేస్తూ ఉంటాము, ఈ బాడీని పోషించడం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాం అనమాట. కొన్ని రోజులకి ఇది పాడైపోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఇలా చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దానికి ప్రపాదుల వారు మనకి ఇది వ్యర్థమైందని తెలిసినప్పుడు దానికి మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది, దానికి ప్రిపరేషన్ మనం ఏం చేసుకోవాలి అనేది మనము ముందు నుంచే ఆలోచించి పెట్టుకోవాలి అనేసి. మీ అందరికీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి ఒక కథ. ఒక ట్రైబల్ ఏరియా ఉంటుందన్నమాట, అడవిది. అక్కడ ఏంటంటే ఒక పలానా రోజు అని ఉంటుందన్నమాట. ఆ రోజు వాళ్ళు ఆ నది దగ్గరికి వెళ్తే ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చి రాజాగా పెట్టుకుంటారనమాట. పెట్టుకొని వాళ్ళని ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఆ డే మళ్ళీ వచ్చే వరకు ఆ సంవత్సరం అంతా ఆయనే రాజాగా ఉంటారు. సో అట్లా ఒక అతన్ని తీసుకెళ్తారనమాట. నువ్వు రాజావి అంటే, నేను రాజానా, ఎక్కడ రాజాని, ఏంటి ఏంటి అంటే నేను ఏం చేయాలి అంటే అతనికి ఒక పెద్ద సింహాసనం చూపించి ఇదే రాజా, ఇక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి సంవత్సరం అంతా అంటారు. సో ఇతను ఒక తెలివి గలవాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నన్ను ఏం చేస్తారు అంటే ఎదురుగా ఒక దీవిలాగా ఉంటుందన్నమాట. ఇగో దానిలోకి తీసుకెళ్ళి నేను ఇసిరేస్తాం మేము, అక్కడే నువ్వు ఎప్పుడుకోకప్పుడు చచ్చిపోతావు అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఓకే అనేసి ఆ ఇంటెలిజెంట్ తోటి ఏం చేస్తాడంటే ఈ సంవత్సరంలో ఏం చేస్తాడు, రోజు కూడాను ఉన్న ఆ దివి ఏదైతే ఉందో దాన్ని ఐలాండ్ని చక్కగా ఒక పెద్ద మంచి ప్యాలెస్ లాగా మార్చుకొని దానికి రోడ్లు వేసుకొని దానికి అన్నీ కూడా సెటప్ చేసుకుంటాడనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ఇసిరేస్తారు. ఇసిరేస్తే ఏమవుతుంది ఇప్పుడు అతను బాధపడతాడా ఇప్పుడు అక్కడ? ఏం పడదు మాతాజీ. ఏమవుతుంది, ఆయన దాన్ని సుస్థిరం చేసుకున్నాడు, చక్కగా దాన్ని మార్చుకున్నాడు. సో మనకు కూడా ఇప్పుడు ముసలితనం వస్తుంది, బాధపడతాము, తర్వాత మనకి ఇంకో దేహం దొరుకుతుంది. ఈ నాలెడ్జ్ అంతా తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, దానికి తగ్గ
ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎలా అయితే ఇతను మంచిగా ఆలోచించి బుద్ధిని ఉపయోగించి ఏ విధంగా అయితే మార్చుకున్నాడో ఆ దివిని ఒక మంచి శాశ్వతమైన ప్లేస్గా, అదే విధంగా మనం కూడా ఏంటి అంటే చక్కగా ఈ సంకేతం మనం ఇస్కాన్లోకి చేరడము, ఇస్కాన్ అనే కాదు ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా మనం మారడము, దానికి అంటిపెట్టుకొని ఉండడం మూలంగా ఏమవుతుంది అంటే మనకి ఈ ముసలితనంలో వదిలేయాలి అనే బాధ కూడా రాదు. ఎందుకంటే మనం ఫ్యూచర్ ప్లాన్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం. మనకేంటి అనేది నెక్స్ట్ ఏంటి అనేది మనకి తెలుసు. సో అందువల్ల మనకు ఆ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి, అందుకే కృష్ణ భక్తులు అనేవాళ్ళు భగవంతుడు అది దేహాన్ని వదలడానికి ఏ మాత్రం కూడా బాధపడరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా మనము దధీచిని తీసుకోవచ్చు. దధీచిని ఏమడిగారు? వీళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ వెళ్ళి అడిగి ఏమడిగారు? ఆయన అస్సలు అడిగారు వజ్రాయుధం కోసం ఎముకలు కావాలి అన్నారు. ఎముకలు కావాలి అంటే ఎముకలు ఎట్లా వస్తాయి? ఆయన శరీరం వస్తాయి. చనిపోతానే కదా వస్తాయి. మరి ఆయన దానికి నేను ఎట్లా చనిపోతాను, నేను ఎందుకు అని అన్నాడు. వెంటనే ఏమన్నాడు? తీసుకోండి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ సెల్ఫ్ రియలైజేషన్ ఉందన్నమాట. ఓకే నెక్స్ట్ ఎలాగో ఎప్పటికైనా పోవాల్సిందే, ఇప్పుడు నేను ఒక పనికి వస్తున్నాను కదా అనే విధంగా ఆయన ఓకే నా దేహాన్ని త్యజించడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ ప్రపాదులు ఆధ్యాత్మిక జీవనమును గూర్చి కానీ భగత్ సేవను గూర్చి కానీ ఏమాత్రము జ్ఞానం లేనట్టి లౌకికులే క్షీణించిన దేహంను విడుచుటకు మిగులు భీతి చెందును. మాతాజీ కూడా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకి మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుంది? భక్తులకి ఏ రూపంలో వస్తుంది? మామూలు వాళ్ళకి ఏ రూపంలో వస్తుంది? భక్తులకేమో ఒక పిల్లి గనక తన పిల్లల్ని ఎలా తీసుకెళ్తుందో అట్లా ఉంటుంది మృత్యు అనేది. అవును, అదే భౌతికమైన జన్మ జర వ్యాధులతో వస్తుంది మాతాజీ. భౌతికమైన ఎలక ఎలా అయితే బాధపడుతుందో ఆ విధంగా అనమాట మృత్యు రూపంలో. ఇది మనకి నెక్స్ట్ జన్మ నోటిలో ఉంటుంది. భగవంతుడి రూపంలో మనకి మృత్యు వస్తుంది, అక్కడ వాళ్ళకి యముడి రూపంలో ఆ విధంగా మృత్యు వస్తుంది. అది మాతాజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే మనకి ఆ మృత్యు వచ్చిన అంటారు మన ముసలితనం వచ్చినా ఏమొచ్చినా మనము బాధపడము అని చెప్పేసి, శరీరాన్ని వదలటానికి కూడా మనం ఇబ్బంది పడము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, అది ప్రపాదుల వారు. సో మనం ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని వదలటానికి ఇబ్బంది పడకుండా ఎప్పటికైనా మనం వదిలేసానికి రెడీగా సిద్ధంగా ఉండాలి అనేది లెసన్ మెయిన్ మనకి ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకు అది జ్ఞానం లేని వాళ్ళు ఆలోచించేది, జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు నెక్స్ట్ దానికి ఏం చేయాలి అనేది. అది భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వారః ప్రత్యుపస్థితః దదాహ తాం పురీం కృష్ణాం భ్రాతు ప్రియ చికీర్షయా. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భయన్నామోగ్రజో భ్రాత ప్రజ్వారః ప్రత్యుపస్థితః దదాహత పురీం కృష్ణాం భ్రాతుం ప్రియ చికీర్షయా. శ్రీల ప్రభుపాదికి జై. అట్టి పరిస్థితులలో యవనరాజు జ్యేష్ఠ సోదరుడు ప్రజ్వారము భయనామధేయుడు తన అనుంగు సోదరునికి ప్రియమును చేకూర్చగోరి పురమునకు నిప్పు పెట్టెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఒకటి ఇక్కడ మాతాజీ మనకి ఇందాక ఆయన భయంతోటి వదలాలి అని అనుకోవట్లేదు, ఆ దేహాన్ని వదలాలి అని అనుకోవట్లేదు. సో మనకి భయ శోక ఇవన్నీ పోవాలి అంటే మనకి భాగవతంలోను భగవద్గీతలోను మనకి శ్లోకాస్ ఉన్నాయన్నమాట. మీకు భాగవతంలో సెకండ్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో 5th శ్లోక అవుతుంది. తస్మాత్ శ్లోక ఉంటుంది, ఎవరికైనా గుర్తుందా మీకు అది? తస్మాత్ భారత సర్వాత్మ అని వస్తుంది చూడండి. భగవాన్ ఈశ్వరో హరి, మనకి భగవంతుడే అనేసి ఆయన ఈశ్వరుడు హరి అని తెలుసుకొని మనం ఏం చేయాలి? శ్రోతవ్య కీర్తితవ్య. మనం ఎప్పుడు కూడా ఆయన గురించి వింటూ పాడుకుంటూ మనం ఉంటే ఏమవుతుంది? స్మరతశ్చ చిచ్చతే భయం, మనకి ఆ భయం నుంచి మనం బయటపడతాము అనేసి. సేమ్ అలాగే భగవద్గీతలో కూడా 4th చాప్టర్లో వస్తుంది మనకి 10th శ్లోక అనుకుంటున్నా, గుర్తున్నంత వరకు వీతరాగ భయ క్రోధ అని వస్తుంది. సో వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఓన్లీ మనము
భక్తిలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తేనే ఈ భయం నుంచి మనం బయటికి రాగలము అనేది మెయిన్ అన్నమాట. అప్పుడే మనకి ఈ వృద్ధాప్యం వచ్చినా ఏదొచ్చినా మనకి బాధ ఉండదు. అయితే ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే మనకి ఎప్పుడైతే మనకి ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా మనం చనిపోబోతున్నాము, మనకి ఇంకెవన్ రాజు వచ్చేసి మనం అటాక్ చేసి తీసుకెళ్ళిపోబోతుంటాడో ఆ టైంలో ఏముంటుందంటే మనకి ప్రజ్వర ఎవరు? మృత్యు యొక్క అతని తాలూకా తమ్ముడు అనమాట, అన్న, జ్యేష్ఠ సోదరుడు కాబట్టి అన్న. సో ఈ అన్న వస్తాడు, అన్న వచ్చి ఏం చేస్తాడు, మనలో వేడనమాట, అంటే అది 107 డిగ్రీలు వస్తుందన్నమాట. సో ఇదేంటంటే దేహాన్ని కాల్చేయడం లాంటిది, అంటే లోపల మొత్తం కూడా పురానికి మంట పెట్టడం లాంటిది అనమాట. ఇది మామూలుగా ఏంటంటే మన దేహాన్ని తగలబెట్టడం అది చేస్తారు. దానికి ముందు విష్ణు జ్వర అని వస్తుంది, ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. అదేంటంటే మనకి మెడికల్గా కూడా మనకి చెప్తారు, మన బాడీ ఎప్పుడైతే 107 డిగ్రీలకి చేరుతుందో ఇంకా తర్వాత మన బాడీ ఉండదు, చనిపోయినట్టే లెక్క అని చెప్తారు. సో అందుకని దానికి ముందు ఏంటంటే మనలో విపరీతమైన వేడి అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు. సో అందుకని మనకు వైదిక శాస్త్రం ప్రకారం చూసుకున్న ఈ తీవ్రమైన ఉష్ణోగ్రత అనేది దాన్ని విష్ణు జ్వర అంటారు. కానీ మన బాడీ చనిపోతే ఏమవుతుంది, మనం ఏం చేస్తారు, తగలబెడుతూ ఉంటారు. సో అది ప్రజ్వర అనమాట. సో అది ఈ రెండు కూడాను జరుగుతాయి సైమల్టేనియస్గా అని చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళ ఆయన ప్రజ్వర మృత్యువు కోసం ఆ పని చేశాడో ఇతను, ఎప్పుడైతే ఆ వేడి వస్తూ ఉందో దేహం అంతా కాలిపోతూ ఉంటే ఏమవుతాయి మిగతావన్నీ కూడాను, ఇంకా దేహంలో ఏమేమి ఉంటాయి, కొంచెం ఎముకల మీద ఉంటుంది. ఇంద్రియాలు ఉంటాయి కదా మాతాజీ, అవన్నీ కూడా ఇంద్రియాలు, మన లోపల ఉన్న గుజ్జు, రక్తం, ఇవన్నీ ఎన్నో రకాల పార్ట్స్ ఉన్నాయి కదా. ఇవే కాకుండా మెయిన్గా మనల్ని క్షేత్రపాలకుల్లాగా కాపాడుతుంది ఎవరు? ముసలిదైపోయింది అనుకున్నాం, ఏంటిది అది? 5 సర్పం తలల సర్పం ఏంటిది? నేతల సర్పం. ఏంటిది? అదేంటిది? 5 సర్పం. శ్వాస. ప్రాణశక్తి. సో ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఏం చేస్తుంది మరి? ఇప్పుడు మరి తగలబెడుతుంది, ఏం చేయాలి అప్పుడు? ప్రాణశక్తి వెళ్ళిపోవాలా ఉండాలా? వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు మనకి రాబోతుంది అనమాట. ఓకే, తస్యాం సందహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః. హరే కృష్ణ. ప్రణవ్. తస్యాం సందహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః కౌటుంబికః కుటుంబిన్యా ఉపాతప్యత సాన్వయః. పురమునకు నిప్పు పెట్టబడినంతట పురవాసులు సేవకులే కాక కుటుంబ సభ్యులు, పుత్రులు, పౌత్రులు, భార్య, ఇతర బంధువులు అగ్నిలో చిక్కుబడిరి. అదిగాంచి పురంజనుడు మిగుల దుఃఖితుడయ్యను. హరే కృష్ణ. ఆటోమేటిక్గా ఉంది, కాళ్ళు, చేతులు, లోపల ఉన్న అవయవాలు, ఇంద్రియాలు, చర్మము, కాండము, మజ్జ, మనకన్నీ 7 రకాలు ఉంటాయని చెప్తుంటారు కదా లోపల. అవన్నీ కూడా ఈ సేవకులతోటి వీటన్నిటితోటి సమానం అనమాట. సో ఇవన్నీ ఏమైపోతాయి, ఆటోమేటిక్గా కాలిపోతూ ఉంటాయి. అది చూసి బాధపడుతుందా లేదా దేహం? అయ్యో నాతో పాటు వాళ్ళందరూ కాలిపోతున్నారే, వాళ్ళు ఏమైపోతారే, అయ్యో 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 అని బాధపడుతుందా లేదా? బాధపడదా? బాధపడుతుంది. ఆటోమేటిక్గా బాధపడుతుంది కదా మాతాజీ. సో అదే ఇక్కడ ఆ పురంజనుడు ఏంటంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాడు అనమాట. అయ్యో నాతో పాటు ఈ పురంతో పాటు ఇవన్నీ కూడా కాలిపోతున్నాయి అని చెప్పేసి అతను ఎంతో బాధపడుతూ ఉన్నాడు అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ ప్రపాదులు వారు అదే చెప్తున్నారు, ఈ పరిస్థితి అనేది తప్పదు మనకు. అందుకే ఈ డెత్ గురించి ప్రపాదులు వారు ఈ పర్పోర్ట్లో మనకి 3 విషయాలు చెప్తున్నారనమాట. చావు, మృత్యువు అనేది అది కంపల్సరీ వస్తుందా రాదా మనకి? అనివార్యం, ఇన్ఎవిటబుల్ అంటారు కదా. యా, అది అనివార్యం. రెండోది, అది వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తుంది, ఇదే టైము ఇప్పుడే అని ఏదైనా ఉందా?
లేదు లేదు మాతాజీ, మాతాజీ, లేదు. ఎప్పుడైనా మనం ఎప్పుడు చనిపోవచ్చు. ఏ నిమిషం ఎలా వస్తుందో నాకు, లేదు పొద్దున పూటే వస్తుంది నాకు చావు, లేదు రాత్రి పూటే వస్తుంది, లేదు నేను ఉత్తరాయణంలోనే చనిపోతుంది, ఇలా ఇలా లేదు. అది ఎప్పుడు వస్తుందో మనకి ఏమీ తెలియదు, టైం తెలియదు. రెండోది, మనం చనిపోయేటప్పుడు మనతో పాటు ఎవరైనా తీసుకొని వెళ్ళగలమా? లేదు మాతాజీ. సో ఈ మూడు కంపల్సరీ అనివార్యం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఒక్కడమే వెళ్ళాలి చావుతో పాటు. సో ఈ మూడు మెయిన్గా ప్రభుపాదుల వారు మనకి ఈ పర్పోర్ట్ మొత్తం మీద చెప్తుంది ఏంటంటే, మనము ఈ దేహాన్ని కంపల్సరీ విడిచి వెళ్ళాల్సిందే. అదనమాట మనకి ఇక్కడ మెయిన్గా చెప్తుంది. అందుకనే ఏంటంటే, మనము ఫ్యూచర్ కోసం ఎంత కష్టపడి ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా, సో ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, ఈ 4 జన్మ మృత్యు జరా వ్యాధి అనేది కంపల్సరీ అనేది అది చెప్పారు. ఇంకోటి ఏంటంటే, మనం భవిష్యత్తు కోసం ఎక్కడో ఉన్న చమురు బావుల్ని తవ్వి అదేదో చెయ్యాలి, ఏదో సంపాదిద్దాము అని అనుకుంటాము. కానీ ఈ శరీరం ఎప్పుడు దాకా ఉంటుందో, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని దానికి ఇంత పెద్ద ప్లాన్ చేసుకొని ఉండాల్సిన పని లేదు. దానికి ఎంత కష్టపడి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నప్పటికీ కూడా వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో అందుకని మనం చేయాల్సింది ఏంటి, భవిష్యత్ అంటే తర్వాత ఏమి లైఫ్ వస్తుంది, దానికి మనం ఏం చెయ్యాలి అనేది ఆ ఫ్యూచర్ తెలుసుకొని దాన్ని చెయ్యాలి తప్ప, నేను ఇంకా ఇప్పుడు చనిపోతున్నాను, నేను నెక్స్ట్ మా పిల్లల కోసం దాస్తాను, మా పిల్లలకి ఇది ఇస్తాను, ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ ప్లాన్స్ కాదు మనం చేయాల్సింది. ఏ ప్లాన్స్ మనం చేసుకోవాల్సింది? నెక్స్ట్ జన్మ ఏమొస్తుందో నెక్స్ట్ జన్మ ఏంటి, దానికి నేనే ప్లాన్ చేసుకోవాలి, అది చెయ్యాలి. కానీ ఇక్కడ అదే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, మనం ఓన్లీ మన ఫ్యూచర్ కోసం మనం ఎన్ని ప్లాన్స్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేదు. అది కాదు చేయాల్సిందే. కాలచక్రం అనేది ఎలా అయినా వచ్చి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఫోర్స్గా అయినా లాక్కెళ్ళిపోతుంది, నువ్వు రాను మొండికేసినా కూడా తీసుకెళ్ళిపోతుంది. అలాంటిది ఏమీ ఉండదు అనేసి మనకి ఈ పర్పోర్ట్లో మెయిన్గా ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అందుకని మనకి ఈ భవిష్యత్తు అనేది ఏంటి అంటే, మనకి నెక్స్ట్ లైఫ్ ఏంటి, మన ఈ కాలచక్రం నుంచి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి, అలాంటి జ్ఞానాన్ని పొంది దానికి తగ్గది మనం చేసుకోవాలి తప్ప, లేకపోతే మనందరివి కూడా ఈ మృత్యు చేతిలో పరాజితులమే అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఓకే, 13th. యవనోపరుద్ధాయతను గ్రస్తాయాం కాలకన్యయా పూర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్వతప్యత. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి వసుంధర మాతాజీ. యవనోపరుద్ధాయ తనౌ గ్రాస్తాయాం కాలకన్యయా పూర్యాం ప్రజ్వార సంసృష్టః పురపాలోన్విత పురపాల్వోనతప్యత. పురవాసులందరూ కాలకన్య దాడికి గురియగుటను పురపాలకుడు గాంచెను. యవనులచే దాడికి గురి అయిన పిమ్మట తన నివాసము అగ్నికేలలో చిక్కుటను గాంచి అతడు అతి కిన్నుడయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ దేహం అంతా కాలిపోతూ ఉందో, మన ప్రాణశక్తి ఏదైతే అనుకున్నామో, మనకి 5 తలల సర్పం ఏదైతే ఉందో ఏమనుకుంటుంది, అయ్యో ఇంత వేడొస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకుంటుందా, ఉండదా? తప్పించుకోవాలని చూస్తుంది కదా. సో అందుకని ఏంటంటే, అయ్యో నాదంతా ఇదైపోయిందే ఎట్లాగా అనేసి అప్పుడు ఆ సర్పం కూడా చూస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు అది ఏం ఆలోచిస్తుంది, ఏం చెయ్యబోతుంది అనేసి. కాకపోతే దీంట్లో ఏంటంటే, అది చూసి అయ్యో ఆశ్చర్యపోతుంది. అప్పటికే ముసలితనం అయిపోయింది, ప్రాణశక్తి అనేది తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా దాని నుంచి ఎట్లా కాపాడాలా అనే విధంగానే అది ట్రై చేస్తుండే. అందుకని ఒక్కసారి ఆశ్చర్యపోతుంది అనమాట, అయ్యో అంటుకుపోయింది, నేనేం చేయాలా అనేసి ఆశ్చర్యపోతూ ఉందన్నమాట. సో ఇక్కడ అందుకనే మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట, మనకి యాక్చువల్గా ఇప్పుడు చనిపోయాము అంటే మనం కంప్లీట్గా చనిపోయినట్ట మాతాజీ. బాడీ పోతుంది అంతే మాతాజీ. శరీరం పోతుంది, ఆత్మ పోదు కదా. ఓన్లీ ఇప్పుడు మనం చనిపోతే ఏది నాశనం అయిపోతుంది? శరీరం ఒకటే. అది స్థూల శరీరం అంతే కదా, స్థూల శరీరం. కానీ ఇంకా ఏముంటుంది మనలో? సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంతో మనం ఇప్పుడు మనం నిజంగా బాధపడాలా, ఆనందపడాలా? ఇంకా సూక్ష్మ శరీరం ఉంది కదా.
బాధపడుతుంది. మళ్ళా జన్మ వస్తది కదా మాతాజీ. అంటే ఇప్పుడు మనం వస్తుంది కానీ ఎవరైనా చనిపోతే ఇమీడియట్ గా బాధపడతాం, నేను కాదంటలేదు. బట్ కొంత తర్వాత ఆలోచించిన తర్వాత మనకి ఏ జ్ఞానం రావాలి? ఆత్మజ్ఞానం రావాలి. యా అంటే ఓకే, ఇంకా అసలు ఈ ఓన్లీ ఈ దేహాన్ని వదిలేసింది, ఆత్మకి చావు లేదు, సూక్ష్మ శరీరంతో ఇంకో దేహంలోకి వెళుతుంది అని ఇదే ఇక్కడ మనకు ప్రపాదుల వారు జ్ఞానం ఇస్తున్నారనమాట. మనలో స్థూల సూక్ష్మ అని రెండు ఉంటాయి దేహాలు. మనకి మరణ సమయంలో ఏంటంటే ఓన్లీ స్థూల దేహం పోతుంది, దానికి మంట పెట్టినా కూడా ఓన్లీ స్థూల దేహమే. తర్వాత దానిలోంచి బయటపడేది ఎవరు? సూక్ష్మదేహం ఏమీ చనిపోదు, సూక్ష్మదేహం బయటకు వచ్చేస్తుంది. ఆ సూక్ష్మదేహానికి ఏవైతే కోరికలు ఉన్నాయో దాన్ని బట్టి దానికి ఇంకో జన్మ అనేది వస్తుందన్నమాట. ఇది శాస్త్రజ్ఞులకి అర్థమవుతుందా మనం చెప్తే? సూక్ష్మదేహం ఉంది, అది వెళ్తుంది, ఇదంతా చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా? లేదు అర్థం అవ్వదు మాతాజీ. అదే ప్రపాదులు గారు చెప్తారు, నవీన యుగపు శాస్త్రజ్ఞులు వాళ్ళకి తెలియదు, అది అర్థం కాదు. కానీ కూడా ఈ మధ్య మనకి ప్రాక్టికల్ గా కొన్ని చేసి ఒకటి సంథింగ్ ఏదో మిస్ అవుతుంది, అప్పుడే చనిపోతున్నారు, అదేదో ఒక చిన్న లైట్ లాగా వెళ్తుంది అనేసి అబ్జర్వేషన్ లో వాళ్ళు కనుక్కున్నారు. ఆత్మ అనేది వెలుపు, కానీ ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం కూడా వెళ్తుంది. దాన్ని తెలుసుకునేంత జ్ఞానం ఇంకా మన వాళ్ళకి రాలేదు. కానీ ఇదంతా మనకి సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ప్రపాదుల వారి బుక్ కనుక మీరు చదువుంటే దాంట్లో చాలా క్లియర్గా ఇస్తారు ప్రపాదుల వారు. ఎలా ఈ సూక్ష్మ శరీరం వెళ్తుంది, దాని యొక్క కోరికలు ఏమున్నాయి, వాటిని బట్టి చిత్రగుప్తుడు యమరాజు మనకి శిక్ష విధిస్తే దాని ద్వారా మనం మళ్ళీ వేరే వాళ్ళ శరీరం, అంటే ఎవరైతే ఈ ఓమన్ మనకి అండాశయంలోకి వెళ్ళి వాళ్ళ కడుపులోకి వెళ్తాము, అది మనకి ఏ బాడీ అనేది మన కోరికలను బట్టి. ఇప్పుడు కొంతమందికి మాంసం పిచ్చిగా తినే కోరిక ఉందనుకో, వాళ్ళకి ఏం దొరుకుతుంది నెక్స్ట్ లైఫ్? పులి. పులి పులి అట్లాగనమాట. సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నాయి అంటే పోలా బేరు ఏదో చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళు చేసిన కర్మ ఫలాలను బట్టి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. లేదు వేళ ప్రపోజల్ అది చదివాను. అదేంటంటే చేపల్లో అది మన నీళ్ళల్లో ఈత కొట్టే సరదాగా ఉన్న వాళ్ళకి కూడా చేపలే పుడతారని చెప్తున్నారు. అవును మాతాజీ, అవును. తినడం వరకే, తినడం కాదు, మామూలుగా నీళ్ళలో ఈత కొట్టినా చేపలా పుడతారు. చెప్తాం కదా, మైదుని కోరిక ఉంటే పోలార్ బేర్ అని, లేకపోతే కోతిలాగా పుడతారని, అట్లా చాలా ఉన్నాయి. చెప్తాం కదా మన దామోదర అష్టకంలో, ఎవరికి బాడీ ఎక్స్పోజ్ చేసే ఇష్టం ఉందనుకో వాటి చెట్లే పుడతారు. అవును కరెక్ట్. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మనం బాడీ వదిలేసాక ఒకవేళ వెంటనే దేహం దొరికింది అనుకోండమ్మా, మరి వాళ్ళు పితృలోకాలు వెళ్తారంటారు కదా, వాళ్ళు పితృలోకాలు వెళ్తారు, మళ్ళీ వేరే దేహం తీసుకుంటారు. అది లేదు, దేహం అందరికి వెంటనే రాదు, మీకు పనిష్మెంట్ కి టైం ఉంటుంది. ఆ వెయిటింగ్ టైంలో మనం పితృలోకాల్లో వెయిట్ చేస్తాం. కానీ మన లైఫ్ లాంగ్ పితృలోకాలు వాళ్ళు ఉంటారని మనం పూజలు చేస్తుంటాం కదా, కాదు కాదు, అది అక్కడ ఉండటం అనేది అది కరెక్ట్ కాదా? కాదమ్మా, కొంతమందే వెళ్తారు, అందరూ వెళ్ళరు పితృలోకాలకి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పితృలోకాలకి వెళ్తారనడం తప్పు. పితృలోకాలకు వెళ్ళాలనుకున్నావు వెళ్తారని మాకు దాంట్లో భగవద్గీతలో ఉంది. అది కూడా డిజైర్ ఎవరికైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఆ లోకాలకి వెళ్తారు. అలా కాకుండా పనిష్మెంట్ కి టైం వెయిటింగ్ ఉంటుంది కదా, యముడు చాలా బిజీ, మన టైం వచ్చిన దాకా కూడా ఒక్కొక్కసారి మనం అక్కడ వెయిట్ చేస్తాం పితృలోకాల్లో. ఓకే, మరి మనం ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం కదా కర్మకాండలు అవన్నీ, సో ఆ ప్రాసెస్ వాళ్ళకి వెళ్ళదా? అది పితృలోకాలకు ఉన్న వాళ్ళకని చేయట్లేదు, మనము పితృలకు చేస్తున్నాము. అందుకే మనం ఎవరికి ఆఫర్ చేస్తాం ఫుడ్, మీకు గుర్తుపెట్టుకోండి, ఎవరికి చేస్తాం మనం? భగవంతుడికి ఆఫరింగ్ చేసి వాళ్ళకి పెడతాము. పెట్టే ముందు మనం కాకికి పెడతాం. అది ఓకే, కాకికి పెడతాము. కాకికి ఎందుకు పెడతాం మనం? అది అక్కడికి వెళ్తుంది అంటారు కదా. ఎందుకంటే యమరాజు యొక్క వాహనం, ఆర్యమ యొక్క ఆ వాహనం ఏంటిది? కాకి. అందుకని ఆ కాకి తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి వెళ్ళి అందిస్తుంది, అందుకు పెడతారు. వాహనం మాతాజీ కాకి. కాకి ఎవరికి వాహనం? ఆర్యమా మాతాజీ, ఆర్యమా. యమరాజు కూడా చెప్తారు, యమరాజుకి యాక్చువల్ దున్నపోతు, సో ఆయన కింద చేసేది ఆర్యమ అనమాట, ఆర్యమాకి కాకి అనమాట. సో అందుకని ఈ పితృలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ కాకి రూపంలో తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ ఇస్తుంది అనమాట. అందుకోసమని కాకి పెడతాం మనం. అది వాళ్ళు అక్కడ పితృలోకాల్లో ఉన్నలే కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి ఇస్తుంది అనమాట. మాతాజీ ఏంటన్నారు? ఆర్యమా మాతాజీ, ఆర్యమా. ఆర్యవా.
ఆర్యమ్మ మా ఆర్యమ అంటే ఆయన ఒక ఆయన. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. శనీశ్వరుడికి అంటారు కదా కాకి. శనీశ్వరుడికి ఇక్కడ ఆర్యమా కూడా కాకి. ఆర్యమ అంటే ఎవరైనా మాతాజీ? యాక్చువల్ గా పితృలోకాలన్నిటినీ కూడా చూసుకునే ఆయన వాళ్ళందరికీ కూడా యజమాని మాతాజీ. సో ఆయన తీసుకెళ్లి ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఫుడ్ అందిస్తుంది. అందుకని మనం ఎక్కడున్నారో తెలియదు కాబట్టి వాళ్ళకి ప్రసాదం మనం ఆఫర్ చేస్తాం. దాని ద్వారా అన్న వాళ్ళకి మోక్షము ముక్తి రావాలి అని మన వంతు మనం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఇప్పుడు దామోదర మంత్లో కూడా చూడండి, వాళ్ళ పేరు మీద మనం దామోదర దియా వెలిగిస్తాము, వాళ్ళ పేర్ల మీద మనము అన్నదానం చేస్తాము. ఇవన్నీ ఏంటి అంటే వాటి అన్నిటి బెనిఫిట్ వలన ఎక్కడన్నా వాళ్ళు ఒక్కొక్కసారి శరీరం దొరకకపోవచ్చు, పితృలోకాల్లో ఉండొచ్చు, నరక లోకాల్లో ఉండొచ్చు, అది మనకి తెలియదు. ఓకే, మనం పెట్టేవి వాళ్ళకి వెళ్తాయని కంపల్సరీ చేయమంటారు. అది మాతాజీ. దాని బెనిఫిట్ వలన వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది అని. ఒకవేళ ఏదైనా తెలియదు మనకి ఎక్కడ ఎలా ఉన్నారనేది తెలియదు కాబట్టి మన డ్యూటీగా మనం చేస్తే దాని బెనిఫిట్ వలన కొంచెమైనా వాళ్ళు మారుతారు అని. థ్యాంక్ యూ మాతాజీ. అది మెయిన్ రీజన్. నా వాయిస్ వినబడుతుంది మాతాజీ? లేదు మాతాజీ, చెప్పండి మాతాజీ. మాతాజీ, గరుడ పురాణం చదివినప్పుడు అందులో వినింది ఏంటంటే ఆత్మ ఏ లోకానికి వెళ్ళాలో అంటే అనుభవించడానికి సూక్ష్మ శరీరం తీసుకొని వెళ్ళే దాంట్లో యాతనలు లేకుండా ఉండడానికి ఆ 13-15 రోజులు చేసింది, సంవత్సరం వరకు పిండ ప్రదానాలు చేసింది, దానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. తర్వాత కూడా పెట్టింది ఏంటి అంటే ఈ ఆత్మ ఎవరి రూపంలో ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా మనం సమర్పించేది వాళ్ళకు ఆ రూపంలో వాళ్ళకి కావాల్సిన బట్ట తిండి ఇవన్నీ కూడా మనం ఇచ్చేది వాళ్ళకి అందుతాయని చెప్పడం జరిగింది మాతాజీ. అవును మాతాజీ, అదే చెప్తున్నాను కదా. అందుకే మనము కాకికే ఎందుకు పెడుతున్నామంటే ఇదనమాట. ఎందుకంటే కాకి ట్రావెల్ చేస్తూ అన్ని ప్లేసులకి వెళ్ళగలుగుతుంది అనమాట. అంటే పితృలోకంలోనే ఉంటే కాదు, ఇప్పుడు ఏ ఎక్కడున్నా మాతాజీ అదే చెప్తున్నాను, పితృలోకాల్లోనే ఉండాల్సిన పని లేదు. ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళకి రీచ్ అవుతుంది అది. ఇప్పుడు మనం వేసుకునేటివి మనకు వచ్చినాయి కూడా మనకు వాళ్ళు ఎవరన్నా మనకు పెట్టినవి కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పారు. హరే కృష్ణ. ఇంకొక చిన్నది మాతాజీ, ఒకటి ఆర్యమ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా మాతాజీ. ఇది భగవద్గీతలో 10వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్తాడు. ఆయన విభూతులు చెప్తున్నప్పుడు 29వ శ్లోకంలో ఉంది, అనంత శాస్మి నాగానా వరుణో యాతసామోహం పితృణాం ఆర్యమా చాస్మి అంటే దానికి ఏం చెప్పారంటే పితృదేవతల్లో నేను ఆర్యముణ్ణి అంటే ఆ పితృలోకంలో ఉండే అధిష్టాన దేవత ఎవరంటే ఆర్యముడు, వాళ్ళందరికీ అధిపతి. ఆయన భగవంతుడి అంశ అని చెప్తున్నారు. అందరిలో నేను ఆర్యముణ్ణి అని చెప్తున్నారు. సో ఇది 10.29 ఇది కొత్తది కాదు, ఇది భగవంతుడే స్వయంగా చెప్పింది. సో కన్ఫ్యూజన్ అక్కర్లే మీకు ఇక. థ్యాంక్ యూ మాతాజీ. నేను అదే అనుకుంటున్నా, అరే భగవంతుడు చెప్పాడు కదా భగవద్గీత అనుకుంటాం మాతాజీ చెప్పేది. అంటే నేను ఇదంతా మీకు తెలుసనే నేను మామూలుగా చెప్తా ఉంటాను మాతాజీ. కొత్త మర్చిపోతాం మాతాజీ, అనుకోవట్లేదు నేను. ఆర్యమ అంటే అందరికి ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఓకే మాతాజీ. సో మెయిన్గా పాయింట్స్ ఇవే అనమాట. ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్పింది ఏంటంటే నశేకే సోవితం తత్ర పురుకృచ్రోరువేపతుః గంతుమైచ్చత్తతో వృక్ష కోటరాదివసానలాత్. హరే కృష్ణ. మాతాజీ 39 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ చదివారు. చదవండి ప్లీజ్ మాతాజీ. నేను చదవనా? చదవండి చదవండి మాతాజీ. దివ్యగుల కృష్ణ మాతాజీ. మాతాజీ చదువుతున్నాను, ఇది మొబైల్లో ఉంది. ఓకే. నశేకే సోవితుం తత్ర పురుకృచ్రోరువేపతుః గంతుమైచ్చత్తతో వృక్ష కోటరాదివసానలాత్. అనువాదం బై శ్రీల ప్రభుపాద్. దావానలము చెలరేగినప్పుడు చెట్టు యొక్క తొర్రలోనున్న సర్పము
ఆ ప్రదేశంను వీడగోరినట్లుగా అగ్ని యొక్క తీవ్రమగు ఉష్ణము వలన పురపాలకుడు సర్పము పురమును వీడగోరెను. హరే కృష్ణ. సో ఇదేంటి మనకి ఇప్పుడు ఒక మంట వచ్చింది అనుకోండి, చెట్టు త్వరలో పాము ఉంది అనుకోండి, పాము ఏం చేస్తుంది? బయటపడాలని ట్రై చేస్తుందా లేదా? కానీ ట్రై మాతాజీ చేసినప్పుడు ఇబ్బందా, ఈజీగా దాటగలదా చెప్పండి? రాలేదు మాతాజీ, బయటికి కష్టం. ఎందుకు అంటే అది పాకాలి కదా. పాకితే ఎక్కడంతా ఆ చెట్టు అంతా కూడా మంట ఉన్నప్పుడు, పాకుతున్నప్పుడు ఎక్కువ బాధ ఎవరికి కలుగుతుంది? మిగతావనుకోండి, నడిచెళ్ళేవనుకోండి, గబగబా నడిచెళ్తాయి, కొంచెం కాళ్ళే కాలుతాయి. ఇప్పుడు దీనికి ఏమైపోతుంది? ప్రాణశక్తికి మొత్తం శరీరం అంతా మొత్తం అంతా వేడి. కూడా. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. ఆ యొక్క ఉష్ణం నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది, కానీ ఎక్కువగా బాధపడేది ఏంటి అంటే తప్పించుకొని వెళ్దాము అనుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మిగతా దేహేంద్రియాలన్నిటికన్నా కూడా ప్రాణశక్తి ఎక్కువ అనేసి, ఎందుకంటే అది నరక యాతన పడుతూ ప్రాణం వదిలేసింది అని చెప్తుంటారు. మీకు విన్నారా? ఎక్కువగా మనం ఆ పదం వాడుతూ ఉంటాము. విన్నాం మాతాజీ, ఇది విన్నాం. యాతన ఏంటి అంటే వదలాలని లేదు, కానీ చాలా బాధపడుతూ ఆ దేహాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది అనమాట ప్రాణశక్తికి. అదే మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారనమాట. శిథిలావయవో యర్హి గంధైర్వర్హృత పౌరుషః యవనైరరిభిరాజన్ యా ఉపరుద్ధోరురోధః. హరే కృష్ణ మాతాజీ. చలో చదవండి సరేజ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శిథిలావయవో యర్హి గంధర్వైర్వృత పౌరుషః యవనైరరిభి రాజన్నూపరుద్ధో రురోధః. నన్ను పెట్టండి. ఉపరుద్ధోరురోధః. రాజన్నూపరుద్ధో రురోధః. ఓకే, థ్యాంక్ యూ. గంధర్వ యవన సైనికులు సర్పం యొక్క దేహశక్తిని భంగపరచగా దాని అవయవములన్నీయును శిథిలమయ్యెను. శరీరమును విడిచిపోవుటకు అది యత్నించగా శత్రువులు దానిని అడ్డగించిరి. ఆ విధంగా తన యత్నమున భంగపడి అది బిగ్గరగా రోధింపసాగెను. శ్రీల ప్రభుపాద్కి జై. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అదే ఇంకా ఎంతో బాధతోటి రోధించడం అనమాట. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడాను గంధర్వులు, ఇవన్నీ గంధర్వులు అంటే ఎవరో మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చి వాటన్నిటిని అవయవాల్ని శిథిలం చేసేస్తాయి. అవి అయిపోయిన తర్వాత శరీరాన్ని విడిచి వెళ్ళడానికి ఏంటంటే శత్రువులు. ఎవరో శత్రువులు ఇక్కడ మనకి? ఎవరు శత్రువులు? వ్యాధులు మాతాజీ. ఇవే మాతాజీ, ముసలితనము, మృత్యువు, ఇవే శత్రువులు. ఇంకేమైనా శత్రువులు? వ్యాధులు ఇవే అనమాట శత్రువులు. సో ఇవి ఏంటంటే అడ్డగించేస్తాయి అనమాట, మనల్ని వెళ్ళనివ్వు అనమాట. సో ఈ విధంగా తన యత్నాన్ని భంగపడి అది బిగ్గరగా రోధింపు. అంటే ఎవరు రోధిస్తుంది ఇక్కడ? ప్రాణవాయువు కూడా రోధిస్తుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పడం మెయిన్గా ఈ దేహ ద్వారాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. మనకి కప, వాత, పిత్త ఇవన్నీ ఉంటాయి కదా మనకి. వీటి వలన అనేక రకాలైన రోగాలు వస్తాయి. ఆల్రెడీ సుభాషిణి మాతాజీ ఉన్నారు ఇవాళ మనకి ఫారంలో. సో మాతాజీకి తెలుసు మనందరికీ కూడా ఆ లాస్ట్ స్టేజ్లో ఏ విధంగా మనకి అనేక రకాల రోగాలు వస్తాయి. దాని ద్వారా ఈ మొత్తం అన్ని కూడా ఈ నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి మూసుకుపోతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే దాని నుంచి మనకి ఓన్లీ మాట్లాడదామన్నా మాట రాదు. అందుకనే మెయిన్గా చనిపోయేటప్పుడు వాళ్ళకి ఏం విన్నామని చెప్తుంటారు? గురగుర గుర గుర సౌండ్. ఎందుకంటే ఈ మిగతా వేవి కూడా మాట్లాడనీవు, ఏమి చెప్పనీవు, మనకి చూడనీవు, ఏమి చేయవు. ఓన్లీ సౌండ్ గుర గుర శబ్దం ఒక్కటే వస్తుందన్నమాట. అయితే దానికి ప్రపాదులు వారు మనకి చెప్తున్నారు. ఈ కులశేఖర్ వారు మనకి ముకుందమాలలో చెప్తున్నారు. కృష్ణ త్వదీయ పంకజ పంజరాంతమ శ్లోకం ఉంది కదా. సో దాంట్లో ఏంటి మనకి ఈ బాడీ ఏదైతే ఉందో నా మనసు అనేది ఒక రాజహంస అయితే నాది ఎప్పుడు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉండాలి, భగవంతుడి చుట్టూనే తిరుగుతూ ఉండాలి. ఇంకా ఏంటి అంటే
నాకు ఈ కఫము, పాతము, పిత్తము ఇవన్నీ అయిపోయి ఆ టైంలో నిన్ను తలుచుకోవాలి అంటే నాకు చాలా కష్టము. సో అందుకని నాకు ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా నాకు చావునివ్వు అని చెప్పేసి, అంటే ముందే నేను ఏదైతే మంచి స్టేజ్లో ఉంటానో ఆ టైంలోనే నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఇది ఒక క్రీడ లాంటిది అయితే దాన్ని ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోయామనుకోండి భగవంతుని తలుచుకుంటూ పోవచ్చు. లేదు అంటే అందుకే మనం ఎవరైనా బాగా ఇబ్బందులు లేకుండా చనిపోతే ఏమనుకుంటాము, మహద్భాగ్యం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అదే ప్రభుపాదుల వారు రాస్తున్నారనమాట ఇక్కడ. మనకి ఈ గొంతు మూడుపోయి ఇప్పుడే చూడండి, ఈరోజు కొంచెం బాగాలేకపోతేనే మాట్లాడడానికి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. అలాంటిది మనకి ముసలితనం వచ్చేసి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు మాట్లాడగలమో ఏమీ చేయలేము. ఆ టైంలో మనం హరే కృష్ణ మహామంత్రం చేద్దాము అన్నా కూడా మనం చేయలేము. కానీ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ మన భగవంతుడిని తలుచుకోవడము ఈ భక్తిలో అనేది ఉండడం మూలంగా ఏమవుతుంది అంటే మనం మాట్లాడలేకపోవచ్చు. మీ అందరికి గుర్తుందో లేదో మాతాజీ ఒకసారి చెప్పారు ఒక స్టోరీ, అంటే జరిగిందే రియల్గా. మనం మర్చిపోయినప్పటికీ కూడా భగవంతుడు ఏం చేస్తాడు, టైంలో గుర్తు చేస్తాడు మాతాజీ. గుర్తు చేసి ఇలాగ అరేంజ్మెంట్ చేస్తాడు మనకి. ఎవరికైనా గుర్తుందా ఆ రోజు మాతాజీ చెప్పింది? వరాహస్వామి భూదేవి చెప్తారు మాతాజీ. ఏం మాతాజీ? వరాహస్వామి చెప్తారు కదా భూదేవికి అప్పుడు. అది కాదు మాతాజీ, ఎగ్జాంపుల్ రియల్ గా జరిగింది చెప్పారు. చెప్పండి మీరే. చివరి దశలో ఉన్నప్పుడు ఫోటో మా మాతాజీ దగ్గరికి వస్తుంది భగవంతుడిది, జగన్నాథుడు కదా మాతాజీ చెప్పండి. కాదు మాతాజీ మీరే చెప్పండి. భాష కూడా కొంచెం అతని ప్రాబ్లం అన్నమాట, ఇంగ్లీష్ రాదు, వేరే వేరే నేషనాలిటీ, కానీ చాలా మంచి డివోటీ. టొరంటో టెంపుల్ లో రెగ్యులర్ గా సేవ చేసేవాడు. సరే కొన్నాళ్ళకి అతనికి వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి ఎక్కువైపోతుంది, అతను హాస్పిటలైజ్ అవుతారు. అయితే అతని కుటుంబ సభ్యులకి ఏంటంటే డివోటీస్ మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళకి ఏంటంటే వీడొచ్చి ఇట్లా కీర్తనలు చేయడము, పుస్తకాలు చదవడం, అరే పోతున్న మనిషి ప్రశాంతంగా పోకుండా వీళ్ళెందుకు ఇట్లా సతాయిస్తుందని వాళ్ళు ఎవరిని రాకుండా కట్టుదిట్టాలు చేస్తారనమాట హాస్పిటల్ స్టాఫ్తో చెప్పి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, కమలామాతాజీ అని, జయపతా శంకర్ చాలా డిసేబుల్. ఆమె ఒకరోజు మెల్లగా ఇటు అటు చూసి ఎవరు లేనప్పుడు దాంట్లో దూరిందనమాట. ఎవరు వెళ్ళినా కూడా అతనిలో కదలిక చలనం ఏమి ఉండకపోయేది. ఈమె వెళ్ళినప్పుడు ఏంటంటే ఈవిడ టీషర్ట్ మీద జగన్నాథుడు ఉంటాడు అనమాట. అప్పుడు అతనిలో కదలిక వస్తుంది అనమాట. ఆ జగన్నాథుని చూసి చేయలేపి చూస్తాడు, అతని ముఖం అంతా సంతోషంగా అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా అతను హీ లీవ్స్ హిస్ బాడీ. అంటే భగవంతుని చూడాలని అతని కోరిక చాలా ఉంటుంది. బ్యూటిఫుల్ డైటీస్ ఉంటాయి జగన్నాథ్ది టొరంటో టెంపుల్లో. ప్రతి సంవత్సరం మంచి రథయాత్ర అవుతుంది అక్కడ. ఆయనకు చాలా అటాచ్మెంట్ అనమాట. కానీ వీళ్ళు డివోటీస్ని కలవనియరు, భగవన్ నామాన్ని తీసుకొనియరు, భగవంతుని చూసే అవకాశం లేదు. ఎప్పుడైతే మాతాజీ వెళ్ళారో ఆ టీషర్ట్ మీద జగన్నాథుడు చూసినాక అతను చాలా సంతోషించి తొందరగా అతను దేహాన్ని వదులుతాడనమాట. మీరు ఇప్పుడు వరాహ అని చెప్తున్నారు కదా, దాని మీనింగ్ ఒకసారి చెప్తా. వరాహ పురాణంలో ఏం చెప్పారంటే, శరీరం దృఢంగా ఉండేటప్పుడు తలచిరేని అది జ్ఞాపకం ఉంచుకొని అంతకాలం సమీపించి మనం దాన్ని భగవంతుని తలుచుకోని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనే మన దగ్గరికి వస్తారట గుర్తు చేసేందుకు అనమాట. అందుకని మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు చెప్పారు మాతాజీ, అది గుర్తుంది నాకు. అవును, ఇది మాతాజీ చెప్పారు. నేను అందుకే మాతాజీ చెప్పారు మీకు గుర్తుందా అని కూడా అడిగాను అనమాట. వరాహ శ్లోకం, వరాహ చర్మ శ్లోకం. ఇదేంటంటే కృష్ణత్వదీయ పదపంకజ పంచరాంతం అధ్యయమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిట్టై. ఇక్కడ కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. నిజంగా నేను శిలా ప్రభుపాద చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు, చివరికి ఎగ్జామ్ ఏడాదంతా వదిలేసి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాద్దాం అనుకుంటే ఆ ప్రయత్నం కుదరదు. అట్లే మన జీవితాంతం ఏమి చేయకుండా భాగ్యాలతో మనం విలాసాలతో గడిపేస్తూ ఆఖరి విషయంలో భగవంతుని తలుచుకోవాలి వచ్చే జన్మ కోసం అని ప్రయత్నం చేసి చీట్ చేద్దామన్నా మనకు రాదు అప్పుడు. అందుకని బాగున్నప్పుడే దేహం మనకు అధీనంలో ఉన్నప్పుడే భగవన్ నామాన్ని చేస్తూ ఉంటే భగవంతుడు మన మనసులో నిల్చుంటాడు. అది
శ్రీ కులశేఖర గారు మనకు చెప్పేది కూడా. సరే మాతాజీ, ఈ రోజుకి నేను ఆపుతాను. మాతాజీ మీరు చెప్తారా? మీరు హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడికి ఆపుతాను మాతాజీ. సో అందుకే మనకి మెయిన్గా ఏంటంటే మనం మాట్లాడలేని స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఏంటి అంటే లాస్ట్ మనలో అన్నీ వదిలేసిన సూక్ష్మ శరీరంలో కూడా వదిలి వెళ్తూ ఉన్నప్పుడు ఒకటి మనల్ని లాస్ట్ వదిలేది మనసు అంట. సో మనసుని మనం ముందే ట్రైన్ చేసి ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మనసు ద్వారా అయినా భగవంతుని తలుచుకుంటూ ఉంటాము. అందువల్లనే మనకి మృత్యు సూచన కలిగినప్పుడు అలవాటు పడి ఉందరు కనుక ఏ స్థితి అందును శ్రీకృష్ణుని మరో జాలరు అని మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, హరే కృష్ణ. కృష్ణ.